బిడ్లారా, ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం దేవుని యొక్క కృపలో మీరు అందరూ వర్ధిల్లుతున్నారని నమ్ముతూ ప్రభునామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్లారా, ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ దేవునికి ఎంత దగ్గరగా మనం జీవిస్తే అంతగా దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క కాపుదల మనకు, మన కుటుంబాలకు ఉండబోతూ ఉంది ఈ దినాల్లో. కాబట్టి ప్రతిరోజు మానక ప్రార్థించండి, దేవుని సమీపించండి, దేవుని ఆశ్రయించండి. అదే రీతిగా ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం ప్రతిరోజు కూడా మీరు వీక్షిస్తూ షేర్ చేయండి, వాగ్దానాన్ని లైక్ చేయండి, మన ఛానల్ని కూడా అనేకులకి మీరు పరిచయం చేయండి. తద్వారా దేవుడు లైవ్ ప్రోగ్రామ్స్, వర్తమానాలు, ప్రెజెంట్ 40 days ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఈవినింగ్ లైవ్స్ వస్తున్నాయి. మరి వీటన్నిటి ద్వారా ఎంతగానో ప్రజలు ఆశీర్వదించబడబోతున్నారు. కాబట్టి అనేకులు కూడా షేర్ చేయండి. మరి ఉదయకాల సమయం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మరి కార్యం యేసుక్రీస్తు ప్రభు శరీరీతిగా ఉన్నప్పుడు, తన శిష్యులతో పాటు ఆయన ఉంటున్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక బలమైన అద్భుతం, ప్రకృతిని శాసించి తన ప్రజలకు విడుదలిచ్చినటువంటి కార్యం. ఈ ఉదయకాలం ఆ కార్యాన్ని మన జ్ఞాపకం చేస్తూ, ఇటువంటి సర్వశక్తి గల దేవుడైన నన్ను నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. దాన్ని మనం వాగ్దానంగా ఉదయకాలం రిసీవ్ చేసుకుందాం. మనం చదువుకున్నాం, ఆయన లేచి గాలిని గద్దించినాడు. వెంటనే ఆ యొక్క గాలి నిశ్శబ్దమై ఊరుకోమని ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు, సముద్రముని నువ్వు మౌనముగా ఉండుము అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటిదంటే, గాలి సైలెంట్ అయిపోయింది, గాలి వీచటం ఆగిపోయింది. తద్వారా సముద్రపు పొంగులు, సముద్రపు ఆ యొక్క కెరటములు సైతం నిశ్శబ్దమై ఊరుకున్నాయి. సముద్రం యథావిధిగా నార్మల్ స్థితిలో సైలెంట్గా సముద్రం నార్మల్గా ప్రవహించటం, నార్మల్గా ఉండటం జరిగింది అక్కడ. హల్లెలూయా. అంతకుముందు శిష్యులందరూ దోణిలో ఉన్నారు. యేసయ్య దోణి అమరమున ఆయన పడుకొని నిద్రిస్తూ ఉన్నాడు. శిష్యులు గాలి, సముద్రములో ఆ యొక్క తుఫాను సడన్గా రావటాన్ని బట్టి భయపడ్డారు, కలవరపడ్డారు. ఎంత అంటే మేము ఇక నశించిపోతామనే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో యేసయ్యను వాళ్ళు లేపుతూ, మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా అని ప్రభువుని లేపుతున్న సందర్భం. అప్పుడు ప్రభువు లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే గాలిని గద్దించి సముద్రమును నిశ్శబ్దమై ఊరుకొండుము అని చెప్పగానే గాలి అణిగిపోయింది, సముద్రము నిశ్శబ్దమై ఊరుకుంది. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులను ఎందుకు సందేహిస్తున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు అని వారిని గద్దించాడు. ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉండగా లోకములో ఉన్నాం కాబట్టి ఈ లోకం అనే సముద్రం కొన్నిసార్లు మనకు విరోధంగా లేస్తుంది, మనల్ని ముంచివేయటానికి కెరటాలు లేస్తాయి. సముద్రపు పొంగు, సముద్రపు ఆ భీకర ధ్వని మనకి ఒకవేళ మనల్ని ముంచి వేస్తుందేమో అనేటట్లుగా మన ప్రాణములకు మీదుగా పొర్లి వచ్చినట్లుగా మనకి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే నీవు నమ్మవలసింది, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, ఈ సముద్రమును, భూమి, ఆకాశములను, గాలిని, సమస్తాన్ని కలగజేసిన సృష్టికర్త వాటన్నిటికీ దినదినము ఏ రీతిగా అవి పనిచేయాలో, ఏ రీతిగా కొనసాగాలో వాటన్నిటికీ ఒక క్రమబద్ధీకరమైనటువంటి పనిని నియమించిన వాడు మన ప్రభు. ఆయన మన పక్షమునున్న దేవుడని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన దోణిలోనే ఉన్నాడు కానీ వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు మనం కూడా, ఆయన మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. విడువక ఎడబాయక యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు నశించిపోతుంటే ఆయన చింత లేకుండా ఏమి ఉండడు. నువ్వు బలహీనపడుతూ ఉంటే ఆయన ఏమి కునికి నిద్రించడు. నువ్వు ఒకవేళ ఇబ్బందులు పడుతుంటే, నీ మీదకి పోరాటం లేస్తూ ఉంటే, నా దేవుడు ఏమైపోయినాడో, ఆయన మౌనం అయిపోయాడని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. నిశ్చయంగా ఆయన నీ సమస్యల మధ్యలో ఆయన ఉన్నాడు, నీ పోరాటాల మధ్యలో ఆయన ఉన్నాడు, నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధన ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన లేచి నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువుని గద్దించబోతున్నాడు. గాలిని గద్దించి సముద్రాన్ని ఊరకొండుమనగా అవన్నీ మౌనమైపోయి నిమ్మలమైపోయాయి. కాబట్టి భయపడకండి, మీతో ఉన్న దేవునికి ప్రార్థించండి, మీలో ఉన్న మీ దేవునికి ప్రార్థించండి. మీకు తోడుగా యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం ఇచ్చిన ప్రభువుని ఆశ్రయించండి, ప్రభు సహవాసం కలిగి ఉండండి. నీకు ప్రేయర్ ద్వారా విడుదల రావట్లేదు అనిపిస్తే మరి ఎక్కువ తీర్మానంలోనికి వెళ్ళు, ఉపవాసాన్ని ప్రకటించు, ఉపవాస ప్రార్థనలో కొనసాగు. నిశ్చయంగా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ పక్షాన దేవుడు ఇప్పుడు ఇస్తున్న వాగ్దానం, నీ శత్రువుని ఆయన గద్దించబోతున్నాడు. గాలి తుఫాన్ నిమ్మలమైనట్లు నీ మీదకి లేచిన ప్రతి పోరాటం ఈ సంవత్సరం అద్భుత రీతిలో మౌనమైపోబోతుంది.
అణచివేయబడబోతుంది. శాశ్వత కాలానికి నీ ఎదుటి నుండి కొట్టివేయబడబోతుంది. ఆమేన్. అది వ్యాధైనా, రుగ్మతైనా, మానసిక ఒత్తిడైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, అప్పైనా, గర్భఫలం లేని స్థితి, వివాహము కాని స్థితి, ఉద్యోగం లేని స్థితి, వ్యాపార నష్టం, రక్షణ లేని స్థితి నీ కుటుంబంలో, ప్రతి కాడిని ఆయన విరిచి విడుదల నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. శ్రేష్టమైన వాగ్దానం చేత ఉదయకాలం మాతో మాట్లాడుచున్నారు. ఒక ప్రత్యక్షతని ఉదయకాలం విడుదల చేసినారు. నీ ప్రజలందరూ ప్రభా మాటలను స్వతంత్రించుకోవాలి. ఈ రోజు నుంచి గాలి సముద్రం వల్ల వారి జీవితాల్లో ఏ రోగం, వ్యసనం, పోరాటం, రక్షణ లేని స్థితి, నిరుద్యోగం, గర్భఫలం లేని స్థితి, వివాహం కాని స్థితి, అయ్యా ఏ పోరాటం ఉందో, భూతగాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అయ్యా ఇరుగు పొరుగుతో అసమాధానం, ద్వేషములు, కౌపములు, గొడవలు, అల్లర్లు, ఏసునామలో భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ప్రభా, డివోర్స్ వరకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అండి, ప్రతిదీ నజరేయుడైన యేసునామములో ఇక గద్దింపబడును గాక. అవి యేసునామంలో ప్రభా ఇప్పుడే అణచివేయబడును గాక. ప్రతి సమస్య సైలెంట్ అయిపోయి నీ ప్రజలను విడిచిపెట్టాలి. విజయం వారికి కలగాలి, దీవెన వారికి కలగాలి. వారు ప్రార్థిస్తుండగా, ఉపవసిస్తూ నీ తట్టు చూస్తుండగా గొప్ప మిరాకిల్స్ వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలు అందరినీ దీవించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. ఇక సమాప్తి వరకు మీరు తోడుగా ఉండి ప్రతి పోరాటాన్ని ప్రభా అణచివేసి గొప్ప విడుదలను జీవితకాలం వారికి దయచేయండి. నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ప్రత్యక్షతతో కూడిన వాగ్దానం చక్కగా లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు మీతో మాట్లాడినట్లయితే కామెంట్స్లో తెలియపరచండి. అక్టోబర్ 14 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ మంగళవారం ఖమ్మంపట్నం కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఉదయకాలం 10 గంటల నుండి జరగబోతోంది. శక్తివంతమైనటువంటి మరి ప్రార్థనలు అనుదినం జరుగుతున్నాయి. దైవజనులు సిద్ధపడుతున్నారు, మేము సిద్ధపడుతున్నాం సంఘంగా. మరి రాబోతున్న మీరుని సిద్ధపడి రండి. నీ జీవితంలో లేచిన ప్రతి గాలి తుఫాను ఈ అక్టోబర్ 14న నీ దేవుడు అణచివేయబోతున్నాడు. అద్భుతమైన విజయాన్ని ఇది మొదలుకొని నీ ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి రండి, పాల్గొనండి. ప్రార్థనా పూర్వకంగా దేవుడిని నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.